బ్రేకింగ్ చూసిన మద్యం కుంభకోణం ముడుపుల సొమ్ము మళ్లించడానికి వినియోగించిన డొల్లా కంపెనీలపై సిట్ గురిపెట్టింది. వాటి గుట్టు తేల్చేందుకు దర్యాప్తు బృందాలు ముంబైకి వెళ్లాయి. దొంగ పేర్లతో పలు డొల్ల కంపెనీలను అడ్డం పెట్టుకుని వైసీపీ ముఠా పెద్ద ఎత్తున మద్యం ముడుపులు దోచుకుంది. ఆయా కంపెనీలు ఎవరెవరి పేర్లతో ఉన్నాయి, వారెవరు అనే వివరాల్ని ఇప్పటికే సేకరించిన సిట్ అధికారులు ఆయా కంపెనీల లావాదేవీలు, జీఎస్టీలు, ఆదాయ పన్నుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు ముంబైకి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, ఏపీ మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన అక్రమ సొమ్మును మళ్లించడానికి వినియోగించినటువంటి డొల్లా కంపెనీల గుట్టును రట్టు చేయడానికి ముంబై వెళ్లినట్లుగా సిట్ అధికారులు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మద్యం లిక్కర్ కేసు ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు మనం చూసాము. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించడం, ఆ తర్వాత ఫోన్ డేటాను సేకరించడం, ఆ తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో డెన్లు ఏర్పాటు చేసి డబ్బులు దాచిన సొమ్మును రికవరీ చేయటం, వీటి మీద ఫోకస్ పెడుతూనే సిట్ అధికారులు ఈ మద్యం ముడుపుల సొమ్మును మళ్లించిన షెల్ కంపెనీలకు సంబంధించి కూడా ప్రస్తుతం దృష్టి సారించారు. అందులో భాగంగానే ముంబైకి దర్యాప్తు బృందాలు వెళ్లాయి. మొత్తం ఈ డొల్ల కంపెనీలకు సంబంధించి ముడుపుల సొమ్ము మళ్లించిన కంపెనీలు సంబంధించి ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏ విధంగా తనిఖీలు చేయాలి, వాటి లావాదేవీలపై కూడా ఇప్పుడు సిట్ అధికారులు ఫోకస్ పెడుతున్నారు. నిన్న గురువారం మొత్తం 2-3 బృందాలుగా ఉన్న సిట్ అధికారుల బృందాలు ముంబై వెళ్లాయి. ముంబైకి వెళ్లి లిక్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అట్లాగే క్రీపటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, దాంతో పాటు నైస్నా మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రిపేర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, విక్నో ఎంటర్ప్రైజెస్, దీపక్ ఎంటర్ప్రైజెస్, విక్సాల్ ఎంటర్ప్రైజెస్, కేరాజ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ పలు డొల్ల కంపెనీలు అడ్డం పెట్టుకుని వైసీపీ మద్యం ముఠా పెద్ద ఎత్తున దోచుకుంది. ఆయా కంపెనీలను ఎవరెవరికి పేర్లతో ఉన్నాయి, వారెవరు అనే వివరాలన్నీ కూడా సిట్ అధికారులు ఇప్పటికే సేకరించారు. ఆ కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చింది ఇప్పటికే సిట్. వాటిని లావాదేవీలు, జీఎస్టీలు, ఆదాయ పన్నుకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబెట్టేందుకు సిట్ అధికారులు ముంబై వెళ్ళటం జరిగింది. ముంబై వెళ్లి వీళ్ళందరూ కూడా తనిఖీలు మాత్రం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే సిట్ తొలుతుగా ప్రాథమిక విచారణ చేపట్టిన తరుణంలోనే ఈ లిక్కర్ కేసులోని ఎవరైతే నిందితులుగా ఉన్నారు, వ్యక్తులు, సంస్థలు, వాటన్నిటి మీద ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించింది. సమాచారం సేకరించిన తర్వాత ఒక్కొక్కటి అడుగు చిక్కుముడి తీస్తూ ముందుకు వెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా కీలకమైన పరిణామాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే షెల్ కంపెనీలకు సంబంధించి ఎక్కువ మొత్తంలో డబ్బులు మళ్లించినట్లుగా సిట్ గుర్తించింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించింది. ఎందుకంటే ముడుపులకు సొమ్మునికి సంబంధించి బంగారం కొనటం, దాంతో పాటు నేరుగా ఎలక్షన్ లో ఖర్చు పెట్టడం, మరో పక్క ఇతర ప్రాంతాల్లో డబ్బులు దాచిపెట్టడమే కాకుండా ఈ డబ్బులను దొంగ ప్రాంతం ఏదైతే ఉందో దీనికి సంబంధించి డొల్ల కంపెనీలకు సంబంధించి సృష్టించి వాటిలోని పెట్టుబడులు పెట్టేందుకు కూడా చేసిన ప్రయత్నం చేశారు. వాటికి సంబంధించి కూడా ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఆయా కంపెనీలన్నింటినీ కూడా, ఇప్పుడు నేను చదివిన ఈ కంపెనీలన్నీ కూడా ప్రస్తుతం నిందితుల జాబితాలోనే పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ కంపెనీలకు సంబంధించి లావాదేవీలు, దాంతో పాటు జీఎస్టీ, ఆదాయ పన్ను సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకే సిట్ అధికారులు ముంబై వెళ్ళటం జరిగింది. నిన్న ముంబై వెళ్ళిన సిట్ అధికారులు ఈ రోజు మాత్రం ఆయా కంపెనీలకు చేరుకున్నారు. కంపెనీలకు చేరుకుని అక్కడ కంపెనీల్లో లావాదేవీలు, జీఎస్టీకి సంబంధించి మరోపక్క ఆదాయ పన్ను సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించడం కాకుండా దాని పూర్తి ఆధారాలు మాత్రం సేకరిస్తూ ఉన్నారు. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.